ఇచ్చారు. ఎస్ బాస్. ఎంత పొగరం అత్యంత పెట్టు. తప్పించిపోయాడా? నీ ప్రాణాలు దక్కవు. వెళ్ళు. ఎస్ బాస్. మనిషిని తెంచి హాస్పిటల్లో పంపించాడు. గాబరా పడకండమ్మా, ధైర్యం వహించాలి. ఏమండి, ఏం జరిగిందండి? మా అన్నయ్య. మీ అన్నయ్య రామచంద్ర, జగద్రక్షక, నేనే ఘోర వార్త వినలేను. చెడ్డ వార్తలా చెవిని పడకుండానే నన్ను కూడా తీసిపోతాను. వదినా, అన్నయ్య. ఏం డాడీ ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా? ఈ నేరస్తులు మమ్మల్ని వేళకి ఇంటికి రానిస్తారా, నిద్రపోనిస్తారా? ఎవళ్ళో దుర్మార్గులు ఒక రిక్షావాణ్ణి షూట్ చేసి లోయలో పారేశారు. చచ్చిపోయాడా? ఏం, మనిషిని ఇంకా బయటికి తెలియదు. అయినా పిస్తోల్తో కాలిస్తే ఇంకా బ్రతుకుతాడా? పాపం, భార్య, కూతురు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అంతా ఒకటే గో. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చి చూస్తున్నాను. స్పీకింగ్. ఆహా, అలాగా, వెరీ గుడ్. నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, ఆ రిక్షా వారు ఇంకా ప్రాణాలతో ఉన్నాక నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాడీ, పాపం వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపించరు? అవునమ్మా, సమయాన్ని జ్ఞాపకం చేశాం. నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకురా. మన డ్రైవర్కి వాళ్ళని కూడా తెలుసు. నేను వస్తాను. చూడండి రాను. అంటే? అవును, నేను ఆ రిక్షారాముడు తమ్ముడు. మీ అన్నయ్య గారు గాయపడ్డారు. పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. మరేం ప్రాణభయం లేదు. మా అన్నయ్య బతిగా కూడా నాకు తెలుసు. మా అన్నయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోడు. థ్యాంక్స్ రా. వదినా, వదినా, అన్నయ్యకి మరేం ప్రాణభయం లేదుట. గాయపడ్డాటంతే. అలా చూడు, ఈ శుభవార్త తెచ్చింది ఎవరు? నా క్లాస్మేట్ రాను. పిస్తోల్ తీసేశాను. ఇంకేం భయం లేదు. ఇతను కొద్దిసేపట్లో తెలియస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇతని స్పెషల్ వార్డులో నుంచి జాగ్రత్తగా కాపలా ఉంచమని పోలీస్ కమిషనర్ గారు ఆర్డర్. వారు ఇప్పుడే వస్తారట. ఇతని భార్య బిడ్డల్ని తప్ప ఎవరిని గదిలోకి రానివ్వకూడదు. ఐసీ. నర్స్, ఇతను 3వ వార్డు తీసుకుని పడుకోబెట్టు. లక్ష్మి, లక్ష్మి. నా చుట్టూ బయట పెట్టావా? నీ సైవాన్ని విషయాన్ని తమ్ముడు నీకు దక్కదు. నీ వాళ్ళు బ్రతికి బాగుండేదంటే పోలీసు వాళ్ళు ఏమడిగినా చెప్పు.
విషయాన్ని గురించి నేను చెప్పకూడదు. నాకు నీ పెళ్ళాన్ని పెట్టాలి మీద ఆశ ఉంటే నేను చెప్పింది ఏది మర్చిపో. ఏమో గురు లోపలికి వెళ్ళవటం లేదు. మనం మనిషి చూడడానికి వాళ్ళ ముందు గుడ్ మార్నింగ్ సార్ గారు. సరే కటింగ్ మాస్టర్ ఏంటి ఇలా వచ్చావు? ఏమే సార్ గారు, మా బావను సుమారు కాల్చారు కదా, చూడటానికి వచ్చాం సార్ గారు. అతనికి ఏం పర్వాలేదు, అతను కులాసాగానే ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని రానివ్వదని కమిషనర్ గారు ఆర్డర్. మీరంతా వెళ్ళండి. ఎలా నేను ఎవరిని లోపలి రాగలంటే చెప్తే గారు పదండి. పదండి పదండి. ఎందుకు ఇలా వచ్చావు? ఎవరు వీళ్ళంతా? తుపాకీ దెబ్బతిన్న రిక్షా అతని కుటుంబం అన్నయ్య. అయితే మన కారు ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి, పేషెంట్ చూడటానికి నేనే తీసుకొచ్చాను. కానిస్టేబుల్ సరే నా పేషెంట్ గదిలో తీసుకెళ్ళి. ఆగు. రాణి, ఆ రిక్షా వాళ్ళకు ఏం తెలుసు? ఆ సంగతి నీకెందుకు, డాడీ చెప్పారు తీసుకొచ్చాను. సరే, నువ్వు వచ్చిన పని ఏంటిగా? ఇక వెళ్ళు. పరువు మర్యాద వదిలిపెట్టి తారతమ్యం లేకుండా ఏంటి రిక్షా వాళ్ళకి వస్తున్నావు? అది నా ఇష్టం, నువ్వే అడగటానికి. అమ్మయ్య 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 లక్ష్మి లక్ష్మి ఇంత ఘోరానికి మీరెవరికి అపకారం చేశారండి? అపకారం చేసేవాడిని ఎవరు ఏం చేయలేరు వదినా. ఇలాంటి అమాయకులతోనే ప్రతివాడికి లోకు. చూడగా నువ్వు అలా ఏడుస్తుంటే రాదు కూడా బెదిరిపోయి ఏడుస్తుంది. అబ్బే అబ్బే మా రాజు కలుస్తుంది. నీకు బొమ్మ తెచ్చిపెట్టలేదమ్మా. నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది కదా, జ్వరం తగ్గిపోయింది తప్పకుండా నాకు బొమ్మ మీకు దెబ్బ ఎక్కడ తగిలిందో చూడనివ్వండి. ఇంకా మీరందరూ దయచేసి వెళ్ళండి. పేషెంట్ నిద్రాధనం చేయకూడదు, ఆమె ఇష్టం చాలా అవసరం. వెళ్ళండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. మీకు నయం దాకా ఇక్కడ నుంచి నేను కావాలనండి. నర్స్ ప్లీజ్.
గారిని మాట్లాడుతున్నాను సార్. ఏమిటి విశేషాలు? మొన్న మా షాపులో దొంగతనం జరిగినప్పుడు మా షాపుకి వచ్చిన అమ్మాయి ఇక్కడ లక్కీస్నా కార్యాలయంలో ఉంది సార్. తమరు త్వరగా వస్తే. వెరీ గుడ్, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి మా కార్నివల్ బ్యాంక్ సార్ మిస్ చేసి పోలీస్ కమిషనర్. నమస్తే. మీ వద్ద కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడే వస్తాను, అది మీరు మాట్లాడుతూ ఉండండి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. చూడమ్మా, ఆ నగల దుకాణంలో దొంగతనం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కదా? అవును, ఉన్నానండి. ఆ బందిపోటు దొంగల గురించి మీరు ఏమైనా వివరాలు చెప్పగలరా? ఆ వేళ నా పుట్టినరోజు. ఒక నెక్లెస్ కొనుక్కుందామని వెళ్ళాను. పాపం దుకాణదారు నగలన్నీ చూపిస్తున్నాడు. ఇంతలోనే ఇద్దరు దొంగలు పిస్తోల్ పట్టుకుని కదిలితే చంపేస్తామని బెదిరించారు. ఆ విషయం కాదమ్మా, ఆ దొంగల పోలికలు గుర్తులు ఏమైనా చెప్పగలరా అని. లేదండి. ఏమంటే వాళ్ళని చూడగానే పై ప్రాణాలు పైకి పోయాయి. ఎలాగో అవకాశం చూసుకుని బయటపడి కారెక్కాను. వాళ్ళు నన్ను తరుముకొస్తున్నారో ఏమోనని ఒకటే భయం. అయితే వాళ్ళు మీ కారు వెంబడించారనమాట. ఆహాహా, లేదండి. నేనలా భయపడ్డాను. తీరా కారు ఆపిన తర్వాత చూస్తే నన్ను వెంటాడింది ఇన్స్పెక్టర్ కుమార్. కుమారా? అతను మీ కారు ఎందుకు వెంబడించాడు? దొంగలు నా కారులో ఉన్నారో ఏమోనని ఆయన అనుకున్నారట. మీకు కుమార్ ఎప్పటి నుంచి తెలుసు? ఆయన ఈ కార్నివాల్ మండలం దగ్గర నుంచి తెలుసు. ఉందా? అవునండి. క్షమించండి, నా ప్రోగ్రాంకు టైం అయింది. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నో థ్యాంక్స్, ఇంకా మీరు వెళ్ళి రావచ్చు. నమస్తే. నమస్తే. లక్ష్మి, మోహన్ చదువుతున్నారా? బాగానే చదువుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళే, కొద్ది రోజుల్లో నయమవుతుంది డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏమైనా సరే మిమ్మల్ని ఇప్పుడప్పుడే రిక్షా లాగనివ్వనండి. మరి డబ్బు ఎలా వస్తుంది? ఆ దేవుడే ఇస్తాడు. మీరు డబ్బు కోసం అనవసరంగా బెంక పెట్టుకోకండి. ఏమిటో ముందుకి లక్ష్మి, దేవుడిస్తాడంటే ఎలా? ఇంకొక 4 రోజుల్లో మోహన్ ఫీజు కట్టాలి. లేకపోతే వాడు సంవత్సరం చదివిన చదువంతా వృధా అయిపోతుంది. మీరు అనవసరంగా బెంక పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి.
సరికొత్త రిక్షా, చూపులు టైర్లు కొత్తవి, పార్ట్స్ అన్ని నిఖిల్ పార్ట్స్. ఒక్కసారి పైకి దొబ్బితే 2 మైళ్ళనే కనీసం పెడుతున్నాయ్యా. రోల్స్ రాల్స్ తలకనుకో అలాగా ఒక్కసారి ఎక్కితే గల 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 మరి రావలసిందే. ఏంటి పళ్ళు? అదో చిన్నబాల, అసలు విషయం ఏంటంటే ఈ రిక్షా ముట్టుకుంటే 16 పళ్ళు రావుతా అని చెప్తున్నాను. పదనది అదేమిటయ్యా, పెద్ద మనిషి నా పరువులు తీసావు. ఏదో నీ ఉదయం తీసుకురమని కదా అని తీసుకొచ్చాను నేను. ఈ తిమ్మయ్య ఆ రిక్షాలు మారోడికి ఇచ్చేది మనకేసాడని పగా 2 రూపాయలు రాత్రి రూపాయలు కదా, కావాలంటే 10 రోజులు డబ్బా అడ్వాన్స్ ఇచ్చుకోవయ్యా. ఇదిగో అక్కర్లేదు, అన్నయ్య రిక్షా అద్దెకిచ్చేది కాదు. నువ్వు వెళ్తావా? మీ అన్న హాస్పిటల్ పడినాడు, ఇంటికి వచ్చి ఎలా గడుస్తున్నాయా? అదే గడుస్తున్నావయ్యా, దానికి మీ సహాయం అక్కర్లేదు. దయచేసి వెళ్ళండి. పదవయ్యా. ఇదిగో బాబా, ఒకవేళ మనసు మారితే మాత్రం ఉత్తరం రాయి. అడ్రస్ తెలుసుగా, కేరా పోలీస్ స్టేషన్. నమస్కారం, వస్తాం. అదేంటి మోహన్, రిక్షాని ఎవరికైనా అద్దెకిమ్మని మారుస్తూ నేనే చెప్పాను, పంపించేసావే. అన్నయ్య రిక్షా ఎవరు నడవడానికి వీలేదు కదా. బాగుంది నాయన, బాగుంది. రిక్షా నా ఊరికే పడేసి ఉంచే కంటే ఎవరికైనా అద్దెకిస్తే తప్పే ఉంది. మీ అన్నయ్య పళ్ళకి రోజుకు 2 రూపాయలు అవుతున్నాయి. పైగా ఇంటి ఖర్చులు కూడా సర్దుకోవాలి. మరేం భయలేదు వదినా, నేను ఇంకా బతికే ఉన్నాను. అలా అని నీ చదువు మానుకొని సంపాదనలోకి దిగుతావా? చదువుకుంటూనే సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వదినా. ఉంటే ఉండవచ్చు గాని నేను బ్రతికుండగా నేను ఏ పని చెయ్యనివ్వను. నీ చదువు చెడిందంటే మీ అన్నయ్య గుండె పగిలిపోతుంది తెలుసా? రిక్షా అద్దెకిచ్చినంత మాత్రం ఇంటి ఖర్చు అంతా గడిచిపోతుంది వదినా. గడవకపోతే 1 2 నెలల్లో నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ నీచే పనులు చేసి నాకు ఈ పాడుదల చెప్పించకపోతే నేను మాత్రం మనిషిని కానా? కాయ కష్టం చేసి డబ్బు సంపాదించలేనా? మోహన్, వదినా, ఈ విషయంలో మాత్రం నాకు నువ్వేం చెప్పొద్దు. అన్నయ్య రిక్షా ఇంకొకటికి అద్దెకి ఇవ్వను. 1-2 రోజుల్లో నేనే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదిస్తాను. అందాక నా కోసం దాచిన డబ్బు ఉంది కదా, అది తీసి ఖర్చు పెట్టు. నీ ఫీజు కోసం దాచిన డబ్బా? వద్దు బాబు వద్దు, ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నాను. నేను ఆ డబ్బు ముట్టుకో. ఒట్టు లేదు, గిట్టు లేదు, అంతా ముందు పట్టు. అరే, సైకిల్ అద్దెకపోతే ఎలాగయ్యా? నువ్వు వెళ్తావా? మీ అన్నయ్య చూస్తే ఆసుపత్రిలో ఉన్నట్టు ఇంటికి వచ్చి ఎలా గడుస్తుంది అనుకున్నావు? గడవకపోతే 1 2 నెలలు నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ ఈ నీచ పనులు చేసి నాకు ఈ పాడు చదువు చెప్పించకపోతే నేను మాత్రం మనిషిది కానా? కష్టపడి సంపాదించాలేనా? మిస్టర్ సుబ్రహ్మణ్యం సార్, ఈ మధ్య నగర దుకాణంలో జరిగిన దొంగతనం తాలూకు రికార్డు అంతా అయితేనా? ఎస్ సార్, ఆ కేసు స్వయంగా ఇన్స్పెక్టర్ కుమార్ చూస్తున్నారండి. అతని డైరీ రిపోర్ట్ ఇక్కడ ఇదిగోనండి. రిక్షా సలాం సార్. ఎక్కడికి పోనుంటారు సార్? అలా పొనిరా. ఓహో, అయ్యగారు మంచి మూడ్లో. సార్ 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 సార్, నా కూలీ పెన్షన్ సార్. ఏమిటి కూలా? రాస్కెల్, మీ ఇంగ్లీష్ కోపానికి చాలా సంతోషించాం కానీ చేయించండి. చదువు సంచలేని వాళ్ళని చలాయించినట్టు కాదు. ఏమిటి ఘర్షణ? చూడండి సార్, రిక్షా మీద ఇచ్చి కూలీ ఇవ్వమంటే కొట్టబోతున్నారు సార్. ఏం కుమార్, నిజమేనా? ఈ రిక్షా వల్ల మాకు నమ్మకండి డాడీ. కుమార్, జాగ్రత్తగా మాట్లాడు. పోలీస్ హోదాలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళని నీచంగా చూడు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చు. ఎంత వాళ్ళైనా తమది అయ్యే సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి అండి. ఓహో, సరే, 2 రూపాయలు ఇచ్చి పంపించు. థ్యాంక్స్ సార్. గెట్ అవుట్. కుమార్, ఆ నగల దుకాణం చోరీ కేసు నువ్వే చూస్తున్నావు కదా? అవును. ఇంతవరకు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ రిక్షావాలా చెప్పాడుగా, లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి.
అలాగా నీకు ఆ జయశ్రీకి ఏనాళ్ళ నుంచి పరిచయం? ఆ దొంగతనం జరిగిన రోజు నుంచి అంతే. ఆ రాత్రి జయశ్రీని నువ్వు వెంబడించావు కదా? ఆమె అన్నమాట ఏంటి? ఆ రాత్రి అనుమానించిన వాళ్ళందరినీ వెంబడించాను. అయితే అదంతా డైలీ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు? లేదు, నేను వెంబడించిన వాళ్ళెవరూ అనుమానించవలసిన వాళ్ళలాగా కనిపించలేదు కనుక. ఆహా. అయితే ఈ కేసు విషయంలో నువ్వు ఇంతవరకు ఆచూకీ తీయలేదన్నమాట. నా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తున్నాను డాడీ. ఇంకా నువ్వేమీ ప్రయత్నించిన అవసరం లేదు. ఈ కేసు నేనే స్వయంగా చూడదలుచు. డాడీ, ఇన్స్పెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వదినా, ఇవిగో వదినా. అన్నయ్య పళ్ళు, ఇవాళ వంట కాయగూరలు, ఇదిగో రూపాయి నా స్కూల్ ఫీజుకి దాచు. ఇంకెక్కడ స్కూల్ ఫీజు మోహన్ పోయింది. మన కొంప కూలిపోవద్దు. అదేంటి అలా అంటున్నా? అన్నయ్య కోసం ఉన్నాడా? మరి ఆయన నీ ఫీజు కోసం రాత్రి ప్రజలు కష్టపడి చెవటోడ్చి కూడబెట్టిన డబ్బంతా దొంగలెవరూ దోచిపోయారు. ఇంకా నీ ఫీజు ఎలా కట్టడం? అన్ని రూపాయలు ఎక్కడి నుంచి తేడం? ఇంకా ఆయన ముఖం నేను ఎలా చూడను? ఏమి సమాధానం చెప్పను? డాక్టర్ బాబు, నేను ఇంటికి వెళ్ళటానికి ఇంకెన్నాళ్ళకి వీలు పడుతుంది? 10-15 రోజుల దాకా నేను డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. అయితే అంతకాలం మా సంసారం ఎలా గడుస్తుంది బాబు? మా తమ్ముడు చదువు సాగుతుంది. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను, త్వరగా నయమయ్యే మార్గం చూడండి బాబు. అలా కంగారు పడతావేమయ్యా? ఇది తుపాకీ దెబ్బ, గాయం మాండడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఇంతకు నువ్వేం పని చేస్తుంటావు? నేను సైకిల్ రిక్షా తొక్కుతూ ఉంటాను బాబు. 2 నెలల వరకు నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు తెలుసా? నీ వాటికి వెళ్ళి పడుకో. అదేంటి మోహన్, పట్టపగలే రిక్షా తీసుకెళ్తావా? ఒక్క రాత్రిలో అయితే బాడుగులు సరిగా దొరకలేదు కదా. నీ కాలేజీ స్నేహితులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నాయన? ఏమనుకుంటారు? రిక్షాలు అడుగుతున్నారు అనుకుంటారు. నీకు సిగ్గయ్యదు? పోయిన డబ్బు 4 నెలల్లో పోగు చేసి ఫీజు కట్టకపోతే ఇంకా సిగ్గుపడాల్సి వస్తుంది వదినా. మరి అంత డబ్బు ఎలా సంపాదిస్తానో నువ్వే చూస్తావుగా. సరే, ఎండలు ఎక్కువ తీసుకురక్క, త్వరగా ఇంటికి రా. అలాగే వదినా. ఏమండి, ఈ పుస్తకాలు అమ్మదలుచుకుని కొంటారా? ఎంత ఉన్నాయా? మీ ఇష్టం మీరే చెప్పండి. కాలేజ్ టెక్స్ట్ బుక్స్ తీసుకో, 10 రూపాయలు అంతేనా? సెకండ్ హ్యాండ్ బుక్స్ అయ్యా? సరే. మోహన్ పుస్తకాలు అమ్ముకుంటున్నాడా? అది ఎంతకి ఇస్తారు? 25 రూపాయలు అవుతాయా ఈ కాలేజ్ బుక్స్? సరే, లేవండి. ఈ రిక్షా కూర్చోండి. పదండి. ఎక్కడికి వెళ్ళాలండి? ముందు ఇక్కడ నుండి కలవండి, తర్వాత చెప్తాను. మోహన్, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, బాగా చదువుతున్నారా? మీకు క్లాస్ వస్తున్నాను మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? అలాగా, థ్యాంక్స్. ఎంత తెలివితేటలున్నా టెక్స్ట్ బుక్స్ లేకుండా చదవడం కష్టం కాదు. రాని పుస్తకాలు అమ్మడం అంటే నాకు ఆనందం అనుకున్నావా? సరే మోహన్. బాడుగంట నీ దయ, కమిషనర్ గారు అమ్మాయి గారు మిమ్మల్ని నోరు చేయబడతాం. అయితే నోరు మూసుకుని ఇవి తీసుకుని వింటండి. థ్యాంక్స్. మళ్ళీ ఎగ్జామ్స్ మరి ఏంటండి? లక్ష్మి, ఇదిగో మర్యాదగా మా ఇంట్లో చెట్టుపైన 5 రూపాయల నోటు ఇస్తాయా? తరుగుతాను. ఇవ్వకపోతే నేను పోలీసులు తప్పు తెప్పిస్తాను. ఇలా అనుకున్నావు డబ్బా ఏం తీయడం? భగవంతుని సాక్షిగా నేను ఎరగనమ్మా. ఏది మా రోజులు బాగోక మీ ఇంట్లో నౌకరికి ఒప్పుకోక ఇలాంటి వాదులు వేస్తారా? ఇల్లు తిరుగుతాను వచ్చి లోకెత్తిపోతావా?
ఇంట్లో పడుతుంది కూర్చుంటారు మీరు లక్ష్మి నువ్వు వాళ్ళ ఇంట్లో పడుతుంది లేదా అదంతా తర్వాత చెప్తాను మీరు ముందు లాభం రండి అది బావా ఈ బట్టలు ఎవరు ఇంటికి ఎలా ఇచ్చారు లక్ష్మి ప్రధానంగా వచ్చింది అది పెద్ద పని వచ్చి చేతిలో ఏమైనా అందితే నాయన చేసాం నాన్నగారు లక్ష్మి నిజమే బామా బామా నోటు దొరికింది నీ కళ్ళగడి కింద ఉంది అయ్యో నన్ను వస్తానమ్మా మళ్ళీ ఎందుకు అది బావా ఇంటికి నీకు ఇంకొకళ్ళ ఇంట్లో పని చేయవలసిన కర్మం పట్టింది అంత అవసరమైతే మోహన్ ఫీజు కోసం దాచి ఉంచిన డబ్బైనా సరే వాడుకోమని చెప్పాను కదా నీకు తెలియదా బావా ఆ డబ్బు ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు బావా మోహన్ ఇది మాట్లాడదు పాప రాదు మోహన్ నువ్వు చూడాలి చిన్న రిక్షా మోహన్ రిక్షా ఆంటోకి వెళ్ళాను రిక్షా ఆడటానికి నేను 20 రోజులు ఆసుపత్రిలో ఉండేసరికి ఎప్పుడు జరుపుతున్న తిరిగిపోయింది నిన్ను బాలింటికి వీళ్ళింటికి చాకీ చేయడానికి ఎవరికి వెళ్ళమన్నా చెప్పు అదేంటండి కష్టపడి పని చేసుకోవడం తప్ప మీరెందు పడుకోండి కళ్ళు తిరుగుతాయి మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతూనే కాదు గమనాడులు కుంగిపోతూ నీవు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అర్థమైన చాకరీ చేసి నానా మాటలో పడటం వాళ్ళేమో పదాల్లో రిక్షా లాగటమునా లోకం చేత అన్నికి ఎలాంటి శ్రమ చేస్తున్నారు అని అనిపించడానికి కాకపోతే ఏమిటి దత్తా లక్ష్మి ఏమిటి దత్తా ఆశలన్నీ నాశనం చేశాడు వాడైనా చదువుకుని బాగుపడతాడనుకుంటాడు నా కడుపు మార్చుకుని చదువు చెప్పించాడు చివరికి రిక్షా వాడంటాడనుకోలేదు భగవంతుడా చివరికి రిక్షా వాడంటాడు తప్పిపోకపోయాడు నేను సంకోటి జీవన పీజు లేదని చదువు మానుకుంటాను మోహన్ చదువు మానేస్తాడని మీతో ఎవరన్నారు లక్ష్మి లక్ష్మి వాడి రిక్షా లాగటానికి నువ్వు కూడా ఒప్పుకున్నావా లక్ష్మి నేనెందుకు ఒప్పుకుంటానండి ఇంతకీ నా మాట ఎవరైనా వినిపించుకుంటేనా మీ మాట చెప్పండి మీరు అప్పుడు ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చేసారో చెప్పండి తాతగారు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఎంత గట్టిగా చెప్పినా వినిపించుకోకుండా బలవంతాన్ని వచ్చేసాడక్కయ్యా ఇంకా కాదేం మానలేదు కాస్త మీరేమో చూసుకోండి నాకేం భయం లేదురా వాడి విషయమే బాచగా ఉంది పరీక్షల దగ్గరికి వచ్చింది వాడేమో రిక్షా లాగటానికి వెళ్ళాడు పైగా దొంగల ముఠా చేతుల్లో దొరికితే ఏమన్నా ఉందా నన్ను బతానికి తీసుకొని పోను వాడు ఎక్కడున్నా సరే పట్టి లాక్కొస్తాను బాగుంది మీ ఆవేశం దెబ్బ మానక ముందు ఆసుపత్రి నుంచి వచ్చేసారు మళ్ళీ వీధిలోకి వెళ్తారండి బావా నువ్వు పడుకో మోహన్ ఎక్కడున్నా సరే తీసుకొస్తాగా ఎలా పడుతుంది బాబు వాడు ఏ ఆపదల్లో పడతాడు అని భయంగా ఉంది అతనికి ఏం భయం లేదండి మీరు వెళ్ళి కాస్త పడుకోండి బావా కూర్చో కూర్చో వాడి హైదరాబాద్ లో కాదు కదా ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే వాడు కాళ్ళు జరగొట్టి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను వస్తా వాడు పొరవాడు అపశుభం తెలియని వాడు మెల్లిగా బుజ్జగించి తీసుకుని వాడిని కొట్టకు బాబు వాడితో నీ అన్న ఇంకా చావలేదు బ్రతికే ఉన్నాడని చెప్పు వాడి కోసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పు బాబు సరే బాబా తీసుకెళ్ళము రండి రిష్కా రమ్మన్నా రిష్కా రిష్కా ఏమిటే అదేనమ్మా సైకిల్ రిష్కా అదే వస్తున్నా నమస్తే నాన్నగారు నమస్తే ఏమ్మా రాని ఎక్కడ చూడండి నాన్నగారు
నాతో టీ పార్టీకి వస్తానని రిక్షాలో వెళ్ళిపోయింది. ఆ రిక్షాలో మనం వస్తున్నప్పుడు గేట్లో రిక్షా ఉంది కదా. ఓహో, డాడీ వాడెవరో కాదు, ఆ రిక్షా ఉండేది వాడి తమ్ముడు. అవును, ఆ కుర్రవాడు కాలేజీలో చదువుకుంటున్నాడే. ఓహో, అదే సంగతి. అయితే వస్తానండి. వాడికి వాడికి ఎంతకాలం నుంచి ఇస్తున్నారు? మీ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా పోలీస్ స్టేషన్ లో, నా దగ్గర కాదు. చెప్పవలసింది ఏదన్నా ఉంటే రాణియే చెబుతుంది, వెళ్ళి అడగండి. వస్తా. రాణిని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇదే నేను చేసే పని. దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండదు. ఏమిటా హద్దు మీరు మాట్లాడు? నేనేమి హద్దు మీరు మాట్లాడండి. మీరేమీ ముద్ర కూర్చుని దాని ఇష్టం వచ్చినట్లు వదిలేసి పూర్తిగా పాటు చేస్తున్నారు. రాణి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. నీ ప్రవర్తన నాకంతకంటే నచ్చలేదు. నాలో ఏం లోపం చూశారు? చూస్తున్నా, కానీ ప్రస్తుతం రుజువు చేయలేకపోతున్నా. నేను రుజువు చేయగలిగినాడు నువ్వు నా కన్న కొడుకులని కూడా కనికరించను. గుర్తుంచు. మీరు చెప్పేది ఇది సవిస్తరంగా చెప్పండి. నేను చెప్పడం దేనికి? బాధ్యత గల ఆఫీసర్ తెలివితేటలు ఉంటే అర్థం చేసుకో. శృతి మించక ముందే బుద్ధి తెచ్చుకుని నీ ప్రవర్తన మార్చు. అంతేగాని రాణి మీద నేను అధికారం చెలాయించడం అవసరం లేదు. అంటే మీ కూతుర్ని ఆ రిక్షావాడి తమ్ముడితో తిరగలిస్తారన్నమాట. అతను రిక్షావాడి తమ్ముడే కాదు, స్వయంగా రిక్షాను లాగుతున్నారు కూడా. అతనికి ఆత్మవిశ్వాసం ఉంది. బిఏ చదువుతూ కూడా కాయకష్టం చేసి బ్రతకడానికి అతనేమీ సిగ్గుపడటం లేదు. నేను చదువుకున్నవాడిని అహంకారం కానీ పటాటోపం కానీ అతను లేదు. అందుకే అతను చూస్తే నాకు చాలా గౌరవం. బీదవాడైనా బుద్ధిమంతుడై గౌరవంగా గర్వంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న కష్టజీవిని చూసి నీలాంటి ఎంత బుద్ధి తెచ్చుకోవాలి. అదంతా నాకు అనవసరం. వాడన్న మాత్రం నేరస్తుడే. ఏమన్నా? అవును, ఆ రిక్షారాముడు దొంగల ముఠాలో వాడి. వాళ్లలో వాళ్లకు వాటాలు చెక్క పోట్లాడి రావటం చేతనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చెబితే తన పాత నేరాలన్నీ బయటపడతాయని ఎంత బలవంతం చేసి అడిగినా తనేమీ ఎరుగనంటూ బుకాయి చేశాడు. అది అసలు రహస్యం. కుమార్, నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అనే మాట మర్చిపోతున్నావు. నీ పై అధికారి దగ్గర ఒక అబద్ధ రిపోర్ట్ రాసిస్తే నీ గతి అవుతుందో ఆలోచించు. నీ చెప్పేదేది అబద్ధం కాదు. ఆహా, అయితే ఇదంతా రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే కాదు, కొంచెం వ్యవధిస్తే తగిన సాక్ష్యాలతో కూడా వ్రాసివ్వగలను. నేను అనకూడదు, కానీ అప్పుడు మీ కళ్ళు మీరే తీర్చుకోగలుగుతారు. ఏ కష్టజీవుల్ని మీరు కనికరించి అమాయకులను వెనుకేసుకొస్తున్నారో ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్టకార్యాలన్నిటికీ కారకులను అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ పద్ధతితో నీవు రుజువు చేయలేనంత వరకు ఆ కష్టజీవుల గురించి నా దగ్గర ఎంత మాత్రం నీచంగా మాట్లాడదు. నీ లెక్చర్ నేను వినదలుచుకోలేదు. అంటే ఆ రిక్షా విధవను రాణి మేరకు కట్టబెట్టబోతున్నారన్నమాట. నర్మే, రాణి మంచి చెడ్డలు ఆలోచించవలసిన బాధ్యత నాది కానీ నీది కాదు. అంతేకాదు, ఇక ముందు ఏ పేదవాడిని గురించి అమర్యాదగా మాట్లాడినా నేను సహించను. వెళ్ళు. మరొక మాట, రిక్షారాముడు నేరస్తుడన్నావు. అది రుజువు చేయవలసిన బాధ్యత ఇదే. ఆహా, అది ఎన్నో రోజులు పట్టదు. సరే, ఆ రోజే రాణి. పాడే
విధించని కలకల విరిసి జగాలే పులకించని బలపుల పురిసి సుఖాలే విధించని కలకల విరిసి జగాలే పులకించని మనసులు నిండి ప్రణయాలే చెలరేని కలకల విరిసి జగాలే పులకించని బలపుల పురిసి సుఖాలే విధించని కలకల విరిసి జగాలే పులకించని చెలుతులలో అనురాగాలు ఇదనేనాని అనుమానాలు అనుమానాలు కలకల విరిసి జగాలే పులకించని బలపుల పురిసి సుఖాలే విధించని కలకల విరిసి జగాలే పులకించని ఏం లేదు వెళ్ళు. గుడ్ నైట్ డాడీ. ఎరా మోహన్, నువ్వైనా చదువుకుని బాగుపడాలని లేదట్రా? లేకేమన్నయ్యా, 1,00,000 కోరికలున్నాయి, కానీ నెరవేరేదెట్లా? నెరవేర్చుకోవాలి. లేకపోతే మనిషికి పశువుకి గల తేడా ఏమిటి? భగవంతుడు మనకు ఆలోచించుకోవటానికి బుద్ధి ఇచ్చాడు కనుకని మన కోరికలు నెరవేర్చుకోవటానికి ఉపాయం ఆలోచించాలి, తగ్గ అర్హత సంపాదించాలి. ఒకప్పుడు మన స్థితి బాగుండేది. ఆనాడు నేను చదవకపోయాను కనుకని ఈనాడు రిక్ష అలాగే గతిపట్టింది. తమ్ముడు ఇంతకాలం నువ్వు ఎలాగో చదివి ఒడ్డు దగ్గరికి చేరుకున్నావు. ఇక 2 నెలల్లో గట్టెక్కుతావు నాయన, 2 నెలల్లో గట్టెక్కుతావు. చదవాలి లేక కాదన్నయ్య, ఫీజు కట్టలేకపోయిన తర్వాత చదివి మాత్రం ఏం లాభం చెప్పు. శుక్రవారం ఆఖరి రోజు. శుక్రవారం, మంగళవారం. మరి ఈ మాట నాకు ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పినా ఏం ప్రయోజనం? ఈ స్థితిలో నువ్వు మాత్రం ఏం చేస్తావన్నయ్యా? ఏం చేస్తాను? చూపుగలి మానవులు తెలుసుకుంటే ప్రపంచాన్ని ఉపయోగపడదు. నీ పరీక్ష కావాల్సింది 200 రూపాయలేగా? అవును, 200 రూపాయలు. కానీ నువ్వు ఈ స్థితిలో ఏ సాహసం చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు బ్రతికి బాగుంటే బ్రతుకు. అరే మోహన్, ఏమీ చేయలేని బ్రతుకు సాగుతో సమానంగా. చచ్చైనా సరే తలపెట్టిన కార్యాన్ని సాధించిన బ్రతుకు, అదే అసలైన బ్రతుకు. నువ్వు వెళ్ళి చదువుకో. నీ ఫీజు నేను కట్టాను, కట్టి తీరుతాను. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఎంతమంది విద్యార్థులు ఇలా ఫీజు కట్టే శక్తి లేక తాము పడ్డ శ్రమంతా వృధా చేసుకుంటున్నారు. పోనీ ఈ ఫీజు కట్టే బాధ్యత
గవర్నమెంట్ అంటే తన మీద వేసుకుంటే మీ ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం మోహన్ పరీక్షకి కూర్చుంటాడు కూర్చుంటాడు. సరే మరి డబ్బు వాళ్ళందరికీ ఇంకా మార్చుకుంటాడు. ఏంటా మొండి పట్టు? మీ ఆరోగ్యం గురించి కాస్తైనా ఆలోచించుకోరా? మీ కాలుగా ఇంకా మానలేదు చెప్పు. అవును, రేపు పొద్దున్న డాక్టర్ గారి కాలు చూపించాలి. నువ్వు మరేం భయం లేదని డాక్టర్ గారు చెప్తారో లేదో చూద్దు కానీ మానవుడు తెలుసుకుంటే కొండల్ని కూడా 4-5 రోజుల్లో పూర్తిగా మారిపోతుంది. అలా అనుకో. ఇది పిస్తోల్ దెబ్బ కనుక సెప్టిక్ కాలేదు. గాయం మట్టుకు చాలా లోతుగా ఉంది. నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండవలసి ఉంది. నీకు బాగా విశ్రాంతి అవసరం. విశ్రాంతి నాకు అదృష్టం లేదు బాబు. రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకోవు. తప్పి జారిందా కాలే తీసేవలసి వస్తుంది. జాగ్రత్త రామచంద్రరావు. డాక్టర్ బాబు, నేను నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు నాయన, ఉన్న యథార్థం చెబుతున్నాను. ఆసుపత్రి నుంచి ఎప్పుడు వచ్చారు వస్తా? నిన్న వచ్చాను రా. ఎట్లా ఉన్నా ఈడిగా పోతులా ఉన్నాడు. ఈడికే గురు నీకు ఎలా ఉంది గురు? ఎలా ఉంది వస్తా? భద్రం వస్తా భద్రం. పర్వాలేదు, కాస్తనైనా ఉంది. అదేంటి గురు కట్టింగ్ కావాలి ఏది చూడండి. అదేంటి బాబా 4 రోజులు రెస్ట్ తీసుకోకుండా అప్పుడు వచ్చా? ఏం చేయమంటావు బాబు? రెక్కాడు తినే గాని డొక్కాడని జాతి మాది. నీలాగా కత్తి మాట్లాడుకున్నావా? లేకపోతే చార్షాలు చూసి అనుకున్నావా? సన్నస్తున్నారా? ఇదిగో బావా, నీ మొండితనం నాకేం నచ్చలేదు. ఇలాంటి బరువు పనులు చేసి మా అక్క గొంతు కొదనుకున్నావా? ఇదిగో 10 రోజులు రెస్ట్ తీసుకున్నావా సరే, లేదా కాళ్ళు చేతుల వరకు కూడా మంట మీద పారేస్తాను. పడుకుంటే పనులు జరిగే రోజులా బాబా ఇది? మోహన్ 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 అస్తమానం వాడకూడదేనా? ఎదిగిన తర్వాత పడతారా రైతు మీద? ఇదిగో బావా, అక్కయ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. ఇదిగో మోహన్ పూజ రెడీ చూస్తుంది, తీసుకుని ఇంటికి వెళ్ళి. బాబా అప్పుడే వెళ్ళా, తర్వాత దిగులో చేతులు ఉన్నప్పుడు జేబులు కొట్టి తెచ్చిన దొంగ డబ్బా బాబా ఇది. అరే అలా నీ మీద రాసుకుంటాయా? నా మాట విను, నీకు కావలసిన వాడి కనుక ఎంతగా చెప్తున్నాను. ఇదిగో బావా, వద్దు బాబా, ఇలాంటి డబ్బు ఫీజు కడితే మోహన్ ప్యాస్ అవుతాడా? కష్టపడి చదివితే ఫస్ట్ గా ప్యాస్ అవుతాడు బావా. ఇదిగో చూడు, ఈ డబ్బు నా దగ్గర ఉంటే ఏ పాడుకోనికైనా ఖర్చు అయిపోతుంది. ఒక మంచి కార్యానికి సహాయపడాలని నా తృప్తిలో కూడా లేదు బావా. వద్దు బాబా, నువ్వేమన్నా నా ప్రాణం పోయినా సరే ఇలాంటి పాపిస్తు డబ్బులు ముట్టుకోను. వట్టి మొండి ఘటం నీ మహా. మా రిక్షా జాతి కష్టపడి పనిచేస్తాం, లేకపోతే చస్తా. సత్యం సన్నాసి